మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో సింపుల్గాను ఎంతో ఈజీగా చేసుకొని వంకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. తక్కువ పదార్థాలతో వంకాయ వేపుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఇలా వంకాయలను తీసుకొని ఇలా 2 లేదా 4 చీలికలుగా చేసుకొని నీళ్ళలో వేసుకుందాం. నేను నల్ల వంకాయలు తీసుకున్నాను. మీకు అందుబాటులో ఏ వంకాయలు ఉంటే అవి తీసుకుంటే సరిపోతుంది. కానీ లేతగా ఉంటే తొందరగా కూర రెడీ అవుతుంది. ఇలా కట్ చేసిన ఈ వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుతాం. ఇప్పుడు 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఈ పొడులు మొత్తం బాగా కలవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచిన వంకాయల్లో మనం ఇలా కలిపి ఉంచిన ఈ కారం పొడుల మిశ్రమాన్ని దీనిలో కూరదాం. ఇది గుత్తి వంకాయ లాంటిది, కాకపోతే దీనిలో ఉల్లి మసాలా లాంటిది లేకుండా పౌడర్స్తో మాత్రమే కూర రెడీ చేస్తున్నాం. ఇవి అలా కట్ చేసి కారం పెట్టిన వంకాయలు, వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదు, లేత వంకాయలు కాబట్టి. ఆయిల్ వేడయ్యాక కాస్త జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇది 1 నిమిషం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయల్ని ఈ పాన్లో వేసి మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా మనం కారంతో నింపిన ఈ వంకాయల్ని ఈ పాన్లో వేసి మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకుందాం. లేత వంకాయలు కాబట్టి ఎక్కువ టైం పట్టదు కాబట్టి తొందరగానే మెత్తగా అవుతాయి. ఇప్పుడు మూత తీసి ఈ కాడ పట్టుకొని రెండో వైపు తిప్పుదాం. మన వంకాయలకి కాడ కట్ చేయలేదు కదా, ఇలా కాడ పట్టుకొని రెండో వైపు కూడా తిప్పితే అటువైపు కూడా వంకాయ వేగుతుంది. ఇప్పుడు కూడా మూత పెట్టి 1 నిమిషం మళ్ళీ వేయించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వంకాయలు మొత్తం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మూత పెట్టకుండా మరొక నిమిషం చిన్న మంట మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో ఈజీగా చేసుకొని లేత వంకాయ ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.